సురక్షితమైన త్రాగునీరుతోనే ఆరోగ్యం సాధ్యమని తాగునీటి పథకానికి ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, కులాయి చెరువు, ఎంఎల్డీ ఫిల్టరేషన్ ప్లాంట్ను ఆయన పరిశీలించారు. పట్నంలో జనాభాకు అనుగుణంగా సురక్షిత త్రాగునీటిని సరఫరా చేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల అన్నారు. సురక్షితమైనటువంటి త్రాగునీరుతోటే ఆరోగ్యం అనేది సాధ్యమవుతుంది. అందులోనూ ప్రత్యేకించి పాలకొల్లు పట్టణంలో గత 30-40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ట్యాంక్ కెపాసిటీ తప్ప మరి జనాభా పెరిగినట్టుగా ఆ ట్యాంక్ పెరగకపోవడం వల్ల పాపం ప్రత్యేకించి మహిళలు మరి ఉదయాన్నే పైనుంచి క్రిందకి లేసి బోరు కొట్టుకోవడం, లేకపోతే ట్యాంకర్ వస్తే బిందులతోటి క్యూ లైన్లో ఉండి పట్టుకునేటువంటి పరిస్థితి ఏదైతే పాలకొల్లులో ఉందో దీన్ని అధిగమించాలనే ఉద్దేశంతో 15 కోట్ల రూపాయలతోటి సంపులు, ఫిల్టర్ బెడ్లు, అదేవిధంగా 2 చోట్ల ఓవర్ హెడ్ ట్యాంకులు ఇవన్నీ కూడా ఆ రోజు నిర్మాణం పూర్తి చేసుకుని దానికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లో ఇంకా ప్రాబ్లమ్స్ క్లియర్ కాకపోవడం వల్ల దాని ఫలితాలు సక్రమంగా ఆ యొక్క ప్రజలకు అందకపోవడంతో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాత్రమే నీళ్ళు వస్తూ ఉన్నాయని ఏదైతే ఫిర్యాదులు వస్తూ ఉన్నాయో దాని మీద గత 15 రోజుల నుంచి కూడా మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క మంచినీళ్ళ చెరువులను ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నాం. దీని మీద కూడా అధికారులకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు సురక్షితమైనటువంటి త్రాగునీరుతో